సమస్తాన్ని సృష్టించినటువంటి మా సృష్టికర్త మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఆదివారం రోజు ఈ రోజు ఆయన మరి నీ దాసులు అరుణ్ గారిని తీసుకొచ్చి మాకు తండ్రి నీ శిలువ సందేశాన్ని నీతిమంతులు ఎవరు అనే దాన్ని ప్రభా వాళ్ళు సవివరంగా మాకు తెలియజేస్తారు. అయ్యా నీ వాక్య సందేశాన్ని నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారండి ప్రభువా. అలాగే నీతిమంతుడు లేడు, అయితే నీతిమంతుడు ఒకే ఒక్కడు ఉన్నాడు, ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారని, ఆయన పాప విమోచకుడిగా ఈ లోకానికి వచ్చాడని అయ్యా వారి ద్వారా మాకు తెలియజేసినటువంటి మాటను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. అయ్యా చెప్పినటువంటి ప్రతి మాట కూడా విన్నటువంటి మాలో ఫలింప చేయమని ప్రభు దాని ప్రకారం నీతిమంతులుగా జీవించి అయ్యా నీ రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి నీ రాకడలో మిమ్మల్ని ఎదుర్కోవడానికి కృప చూపమని ప్రార్థన చేయించున్నాం. వాక్యాన్ని వదిలినటువంటి దాసులు అయ్యా అరుణ్ గారిని మీరు జ్ఞాపకము చేసుకోండి. వారు ప్రభు ఎక్కడెక్కడైతే వారు అయ్యా నోరు ఇప్పి నీ యొక్క శిలువ సందేశాన్ని అందిస్తున్నారో నేను ప్రకటిస్తున్నారో అక్కడ వాక్యం ఫలించే విధంగా సహాయం దయచేయండి. వారు చేస్తున్న ఉద్యోగాన్ని మీరు దీవించండి, వారికి ఇచ్చిన భార్యను మీరు దీవించండి, వారికి ఇచ్చిన సంతానాన్ని మీరు దీవించండి. అయ్యా నీ పని చేయించుండగా అయ్యా ప్రతిఫలం వారికి దయచేయండి దేవుడు. నీకు అందాలు వారు ఎక్కడైతే అడుగు పెడుతున్నారో అక్కడ ప్రభా అయ్యా నీ పదములు వారు మాట్లాడుచుండగా, నీ పలుకులు వారు పలుకుతుండగా అనేక మంది పాపాత్ములు పట్టబడి నీ పరిశుద్ధమైనటువంటి సంఘంలో చేర్చబడ్డ సహాయం దయచేయండి. కృప చూపడదేమో నీకు వందనాలు అయ్యా. మమ్మల్ని అయ్యా మా సంఘములు మా పరిచయం ప్రేమించి వారు ఇక్కడికి వచ్చి ఉన్నారు దేవా. నైనా నిశ్చయంగా వారు చెప్పినటువంటి మాటల ఫలితాన్ని మేము అనుభవించినప్పుడు సహాయం దయచేయండి. ఈ ప్రాంతాన్ని మీరు దీవించండి దేవా. అయ్యా నైనా వారు సామాన్యులు కాదు దేవా, నీకు వందనాలు అయ్యా. సర్వలోకాన్ని సృష్టించినటువంటి సర్వశక్తిని పని చేస్తున్నారు దేవా, నీకు వందనాలు. ఆ పనిని ప్రభు ఫలవర్తంగా ఉంచుతుందని మీకు వందనాలు చెల్లించుకుంటూ నైనా మరి ఈరోజు వారు విత్తినటువంటి వాక్యాన్ని హృదయాల్లో ఫలింపజేసి నైనా నీ రాజ్యానికి వర్తలుగా చేయమని మేము దీవించబడ్డామని నమ్ముచు నాయన చెప్పిన వాక్యానికి ఫలితంగా మీ ప్రతిఫలాన్ని దయచేయమని, వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించమని ఆశీర్వదించమని, ఈరోజు బల్ల చేయవలసిన బిడ్డలను కూడా మీరు దీవించి ఆశని కొరకు వర్ధింప చేయమని, నీ రాజ్యానికి వర్తలుగా చేయమని యేసు క్రీస్తు నామమున పేరట ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి. పరలోకమున మా తండ్రి నీ నామం పరిశుద్ధపడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమున నెరవేరినట్టు భూమి నెరవేరునుగాక. ప్రకారం మా బాధ క్షమించండి, శోధనలో త్యాగం తప్పించండి. ఎందుకనగా రాజ్యం కాలం శక్తి నిరంతరం నీవైన పరలోకపు తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సావాసం కూడిన మనందరికీ ఈరోజు మన మధ్య వాక్యాన్ని బోధిస్తున్నటువంటి అరుణ్ కుమార్ గారి పరిచర్యకి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సాకాలము తోడై ఉండి ఆయన రాకడికి పరిశుద్ధతో నీతితో సిద్ధపాటు చెయ్యుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు సంపూర్ణ విజయము కలుగునుగాక. అపవాదికి కారణాస్తి ఆయన రాజ్యానికి ఎల్లప్పుడు జయము గ్రహింపబడునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.